హాయ్ గైస్, వెల్కమ్ టు మట్కా మూవీ రివ్యూ. మూవీ అయితే సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ బాగుంది. వరుణ్ తేజ్ని ఒక కొత్త క్యారెక్టర్లో చూస్తాం. సినిమా స్టోరీ కూడా కొత్త వేలో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దీపావళి నుంచి వస్తున్న సినిమాలన్నీ స్టోరీస్ వెరైటీగా తీయడం మొదలుపెట్టారు. ఇది కదా కావాల్సింది. సినిమాకి వెళ్ళే ఆడియన్స్కి ఇంతకన్నా ఇంకేం కావాలి? కొత్త కథల కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసాం. వస్తున్నాయి. కాకపోతే ఒకటి, మనం ఇలాంటి స్టోరీస్ అన్నిటిని సినిమా వరకే తీసుకోవాలి. నిజ జీవితంలో చేసేద్దాం పొడిసేద్దాం అంటే బొక్కలోకి వెళ్తాం. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్రో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ ఏదైతే వినాలనుకుంటామో ఆ మ్యూజిక్ మన చెవిలో పడుతూనే ఉంటుంది. పాటలు అయితే ఏదో సోసోగా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఉండదు. క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇది వన్ మ్యాన్ షో అయితే కాదు బ్రో. మొత్తం క్యారెక్టర్స్ అందరికీ న్యాయం చేసే సినిమా ఇది. ఏదో రివ్యూలో విన్నాను, హీరోయిన్ ఉండి బొక్క, హీరోయిన్ పాత్ర ఏముంది, ఆ లవ్ సీన్స్, ఆ లవ్ ట్రాక్స్ అన్ని బొక్కే అని అంటున్నారు. కానీ ఏది వేస్ట్ కాదు ఈ సినిమాలో. ప్రతి క్యారెక్టర్కి న్యాయం జరిగింది, న్యాయం చేశారు సినిమాకి. అంతేకాకుండా వరుణ్ తేజ్ కోసం మాట్లాడుకోవాలి. ఫస్ట్ వరుణ్ తేజ్కి లైఫ్లో గుర్తుండిపోయే సినిమా నిజంగానే ఇది. చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఇదే మాట చెప్పాడు. నిజంగా క్యారెక్టరైజేషన్ కానీ, ఆ క్యారెక్టర్ని పోర్ట్రైట్ చేసే విధానం కానీ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాలో వరుణ్ తేజ్తో పాటు ఇంకో 2 క్యారెక్టర్లు మనకు గుర్తుండిపోతాయి బాగా. ఈ 2 క్యారెక్టర్లు ఎలాంటివంటే వరుణ్ తేజ్కి పిల్లర్ టైప్ అనమాట. ఒక పిల్లర్ ఏంటంటే సపోర్ట్ చేస్తుంది, ఇంకో పిల్లర్ ఏంటంటే దించేస్తుంది. ఆ 2 పిల్లర్లు ఎవర్రా బాబు అంటే, ఒకటి రవిశంకర్ గారు పోలీస్ క్యారెక్టర్లో చిన్న క్యారెక్టరే కానీ సరైన క్యారెక్టర్ పడింది ఇతనికి. ఇంకోటి నవీన్ చంద్ర. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ చెప్పేది మనోడు లేకపోతే అసలు సినిమా ఉండదు. చెప్పానుగా మొన్న కూడా, ప్రతి సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటూ ఉంటాడు. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్ అయితే నవీన్ చంద్ర లేకపోతే సినిమా అసలు ముందుకు కదలదు. ఇందులో ఇంకో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కూడా ఉంది. అది ఎవర్రా బాబు అంటే సోఫియా క్యారెక్టర్ చేసిన నోరా. చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ క్యారెక్టర్ ఏంటంటే బాలీవుడ్లో చూపించేటట్టు దరిద్రంగా అయితే చూపించలే. కొంచెం నెగిటివ్ షేడ్స్ యాడ్ చేసి చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు ఈ క్యారెక్టర్ని. ఇది ఎక్కడ మిస్లీడ్ అయినా సినిమా మొత్తం దొబ్బేస్తుంది. ఈ క్యారెక్టర్ చాలా కరెక్ట్గా పడింది నోరాకి. అవును, నాకు తెలియక అడుగుతాను, మీనాక్షి చౌదరి క్యారెక్టర్ని వేస్ట్ అది ఇది అన్నారు కదా. అసలు ఆ క్యారెక్టర్ లేకపోతే మనిషి మారాడు. అసలు ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకు కదలదు. అలాంటి క్యారెక్టర్ని పట్టుకుని లఫ్ట్ గాళ్ళారా మీరు ఎలారా మాట్లాడారు? రివ్యూలు చెప్పేవాళ్ళు కొంచెం మారండ్రా. స్టోరీని ఒక లైన్లో చెప్పాలంటే, బర్మా నుంచి విశాఖపట్నం పారిపోయి వచ్చిన ఒక కుర్రాడి కథ. లైఫ్లో ఎంత స్ట్రగల్స్ చూశాడు, ఆ తర్వాత లైఫ్ ఎలా టర్న్ అయింది, ఆ మట్కా అనే మీనింగ్ ఏంటి, మట్కాని ఎలా స్థాపించాడు, అంతా చాలా బాగా డిజైన్ చేసి చూపించారు. కాకపోతే సినిమా వచ్చేసరికి కొంచెం స్లోగా వెళ్తుంది కానీ ఎక్కడ చిరాకేయదు. ఇంకా లాస్ట్లో యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే పర్వాలే, బాగానే ఉంటాయి. కాకపోతే ఒకటి, మళ్ళా ఈ సినిమా కూడా 1970s అక్కడ ఆ టైంలోనే రన్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే మనం మాట్లాడుకోవద్దు. కాకపోతే ఒకటి, అన్లిమిటెడ్ బుల్లెట్స్ వాడడం చూపించాడు. మళ్ళీ అదొకటి కొంచెం రియలిస్టిక్గా చూపించుంటే బాగుంది. అది తప్ప సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ బాగా. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, విశాఖపట్నాన్ని ఎలా చూపించాలో, ఎంతవరకు చూపించాలో అలా చూపించారు సినిమాలో ప్రతి దగ్గర విశాఖపట్నాన్ని వాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది. పూర్ణ మార్కెట్ కోసం కానీ, కొబ్బరి తోటల కోసం కానీ. నిజంగానే అప్పుల్లో కొబ్బరి తోటలు అలా ఉండేవారు మా విశాఖపట్నంలో. జాలారపేటను చూపించే విధానం కానీ చాలా బాగా వాడుకున్నారు మా విశాఖపట్నాన్ని ఈసారి. సినిమాలో మనకి అర్థమైన విషయం ఏంటంటే, ఒక తెలివైన మొరటోడు ఎంత గట్టిగా అయితే దెబ్బలు తింటాడో 10 రెట్లు రిటర్న్తో అంతే గట్టిగా ఎదుగుతూనే ఉంటాడు. అది మంచి సైడ్ అవని, చెడు సైడ్ అవని. వాసుకి ఎదుగుతున్నంతసేపు దెబ్బలు తగులుతూనే ఉంటాయి సినిమా మొత్తంలో, కానీ వాటిని దాటి ముందుకు వెళ్తూ ఉంటాడు. సినిమా మోరల్ కూడా అదే. ఈ సినిమా ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి బ్రో. సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఒకటి, స్లోగా వెళ్తుంది. అక్కడ మనం డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ ఉంటుందో సినిమాలో, అలా వెళ్ళిపోతూనే ఉంటది ఒక లూప్ లో. మనం ప్రతి దానికి కనెక్ట్ అవుతూ ఉంటాం కూడా. ఈడేంటి ఓవర్గా చెప్పేస్తున్నాడు అంటే మటుకు నేనేం చేయలేదు. సినిమాని అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకుంటే ఏ సినిమా అయినా బాగుంటది. మరీ దరిద్రగొట్టు సినిమాలు అంటే అది ఎవడూ అర్థం చేసుకోలేరులేండి. ఇదైతే నీట్గా ఉంటది. కొత్త స్టోరీ.
వరుణ్ తేజ్ని ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్లో చూడలేదు, చూడడం కూడా. నిజంగానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది వరుణ్ తేజ్ గుర్తుండిపోయే క్యారెక్టర్. అసలు ఈ సినిమాయే గుర్తుండిపోద్ది వరుణ్ తేజ్కి. మట్కా అంత బాగా క్యారెక్టర్ చూపించాడు స్క్రీన్ పైన. ఓకే గాయ్స్, ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే